ఇప్పుడు మీ వర్క్ని చూసి స్వర్ణమాల పత్రి గారు హ్యాపీగా ఉన్నారా లేరా? ఎస్, ఆవిడ ఎప్పుడు హ్యాపీయే. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆఫ్టర్ పత్రిజీ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఈవెన్ ఫాదర్ కూడా ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేశానో ఆయన కూడా చాలా హ్యాపీ. ఆయన ఎప్పుడు చెప్పలేదు నాకు నువ్వు జాబ్ రిజైన్ చేయవు జాబ్ చేయని. సో ఆ టైం కూడా హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. స్వర్ణమాల పత్రి గారు మీ వర్క్ విషయంలో హ్యాపీగా ఉన్నారనే విషయం మీకు ఎలా తెలుసు? హౌ యూ నో యువర్ మదర్ లవ్స్ యూ? మీరు చెప్పండి. తెలుసు, లవ్స్ వేరు, వర్క్. ఇప్పుడు నేను చేయకపోతే తను వెళ్ళి చేయాలి. సో తను హాయిగా రెస్ట్ తీసుకుంటుంది అంటే బికాస్ షీ ట్రస్ట్ నేనున్నాను అని. ఎలా ఉందండి మీకు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్, వెళ్తున్నటువంటి ఈ లక్ష్యాలు కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు త్వరగానే 2030 కల్లా మీరు కంప్లీట్ చేయగలరని అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ. ఇప్పుడున్న ఎస్పెషలీ మన మీడియా ఛానల్తో అండ్ ఆల్ ద మాస్టర్స్ డెడికేటెడ్ వర్క్తో అండ్ ఎస్పెషలీ ఈ మోడల్తో, డీసెంట్రలైజ్డ్ మోడల్తో డెఫినెట్గా ముందర నాకు అర్థం కాలే ఎందుకు ఇది ఇలా ఉంది అని. కానీ నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన నుంచి నాకు అర్థమవుతోంది మూమెంట్ అంటే ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని. ప్రతిరోజు నేను నేర్చుకుంటున్నాను, ప్రతి మాస్టర్తో నేర్చుకుంటున్నాను నేను. సో నాకు ఇది ఒక పెద్ద లెర్నింగ్. నేను ఎవ్రీడే లెర్న్ చేస్తున్నాను. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు ఆయన? ఎప్పుడు నేను క్వశ్చన్ చేసేదాన్ని, ఎందుకు ఇలా, ఎందుకు అలా ఎందుకు చేయకూడదు, ఎందుకంటే నా లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్ వల్ల. బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ 2030 కల్లా అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్కి మన థింకింగ్ మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఐ థింక్ మోస్ట్లీ సజ్జన సాంగత్యం, ఈవెంట్స్కి వెళ్ళాలి, అందరినీ కలవాలి. అది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్, అలాంటి గ్రూప్తో కనెక్ట్ అవుతామో, అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి మాటలు వింటామో మన ఒక కాన్షియస్నెస్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ ఎందుకు అంటే అలాంటి ఫ్రెండ్స్తో ఉంటాం, మనం అవే మాటలు మాట్లాడతాం. సో అందుకని అది బ్రేక్ అయ్యి ఫస్ట్ ఇప్పుడు ధ్యానం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళని ఒక ఈవెంట్కి, ఇలాంటి ఈవెంట్కి తీసుకొస్తే వాళ్ళు కొంచెం చూస్తే కొంచెం సీడ్స్ వెళ్తాయి, మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవుతుంది. సో అందుకే ఈ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 21 నుంచి జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగా లాంటివి వాటికి అటెండ్ అవ్వాలి. వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి, చూపించాలి ఇలాంటివి జరుగుతున్నాయి అని. అంటే పత్రిజీ గారు మనందరికీ గురువు అండ్ ఆయన ఎప్పుడు గురువు అని కూడా ఒప్పుకోలేదు కాబట్టి మనం అనుకుంటాం అట్లా అని. కానీ ఎలా అయినా గురువుగానే తీసుకుంటాం. ఆయన కాకుండా మిమ్మల్ని, మీ లైఫ్ని టర్న్ చేసినటువంటి మేజర్ గురువు ఎవరు స్పిరిచువాలిటీలో? డేవిడ్ విల్కాక్. కాస్త చెప్పండి నాకు దాని గురించి. ఇండియన్ గురువు కాదు ఆయన, అమెరికన్, డేవిడ్ విల్కాక్ అని. సో ఆయన స్పిరిచువల్ గురు ఆల్సో. చాలా మంది గురువుస్ ఉన్నారు అట్లా, ఆయన వన్ ఆఫ్ ద గురువు నాకు. ఆయన గాయా టీవీలో చాలా షోస్ చేశారన్నమాట, చాలా బుక్స్ రాశారు ఆయన. విజ్డమ్ అసెన్షన్ అని, సోర్స్ ఫీల్డ్ అని బోలెని బుక్స్ రాశారు. ఆయన ఒక షో వచ్చేది 2014-13లో, విజ్డమ్ టీచింగ్స్ అని, గాయా టీవీ అని ఉంటుంది. దాంట్లో ఆ షో వచ్చేది, అంత పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒక్కసారి ఆ షో మొదలెట్టాను ఎందుకో, విజ్డమ్ టీచింగ్స్ కాస్మిక్ డిస్క్లోజర్ అని. ఎప్పుడైతే ఆ షో పెట్టానో దాంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు మాట్లాడడం ఇలాగే ఇంటర్వ్యూతో. ఒక కోరిగూడ్ అని ఒక అతను కూర్చున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఈయన మాట్లాడడం మొదలెట్టారు. ఆయన ఒక ఆర్మీయో నేవీయో సమ్వేర్ మిలిటరీ నుంచి రాత్రి తీసుకెళ్ళిపోతారు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి లూనార్ కమాండ్ కంట్రోల్ అంటే మూన్ మీద తీసుకెళ్ళి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తారు, 20 years కాంట్రాక్ట్. అంటే ఎక్స్‌టెరెస్ట్రియల్స్తో మాట్లాడడం, వాళ్ళ యొక్క స్టడీ చేయడం. అలా చేసి 20 years కాంట్రాక్ట్ తర్వాత వాళ్ళని ఏజ్ రిగ్రెస్ చేసేసి మళ్ళీ వాపస్ వాళ్ళ బాడీలో పెట్టి మెమరీ రిఫ్రెష్ చేసేస్తారు, ఎలా అయితే పడుకున్నారో అలా లేచేటట్టు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయని ఆయన స్టార్ట్ చేశారు దాంట్లో. ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ తీసేశారు అన్ఫార్చునేట్లీ. అది నేను విన్నప్పుడు దెన్ నాకు కొంచెం ఓకే ఇదేదో నడుస్తుంది, లెట్ మీ సీ వాట్ ఇట్ ఈస్ అని. దెన్ మెల్లిమెల్లిగా అన్నీ చెప్పడం మొదలెట్టారు. అంటే టెలిపోర్టేషన్ కానీ, టైం ట్రావెల్ కానీ, లేదా ఒక స్టార్ సిస్టమ్ నుంచి స్టార్ సిస్టమ్కి ఎలా వెళ్తారు, అంటే యుఎఫ్ఓస్, మన దేవుళ్ళు ఏంటి, ఇలాంటివన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తుంటే ఇవన్నీ నేను చిన్నప్పుడు విన్నాను.
ఆయన చెప్తూ ఉండేవాడు, చిన్నప్పుడు నేను విన్నాను ఇవన్నీ. సో ఒకటి దాంతో ఒకటి ఇట్స్ లైక్ యాక్టివేషన్స్ అనమాట. అరే ఇవన్నీ నేను విన్నాను, నాకు తెలుసు ఇవన్నీ. అండ్ ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా జరుగుతుందో, రియల్ లైఫ్ పీపుల్ ఇంటర్వ్యూస్తో. సో దట్ ఈస్ వెన్ మై టర్నింగ్ పాయింట్ ఈజ్ లైక్ ఓకే వావ్, యూనో ఇవన్నీ నేను విన్నాను కానీ నేను మర్చిపోయాను వీటన్నిటి గురించి. సో దెన్ నేను అప్పుడు రీసెర్చ్ మొదలెట్టడం. 2013-14 నుంచి నా రీసెర్చ్ మొదలైంది. వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్, ఏంటిది, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ. మీరు బ్లిస్లో ఉన్నారా, హ్యాపీనెస్లో ఉన్నారా? నేను జాయ్లో ఉన్నా, నేను ఎక్సైట్మెంట్, నేను ఎప్పుడూ హ్యాపీయే. బ్లిస్, ఐ డోంట్ నో వాట్ బ్లిస్ ఇస్. నాకు నచ్చిందే చేస్తాను, నాకు ఎక్సైట్మెంట్ ఇచ్చిందే చేస్తాను. అది నాకు నచ్చకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను చెయ్యను. నాకు ఈ పని నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ పోతుందో నేను వెళ్ళిపోతాను. ఇది పిఎస్ఎస్ఎం కానీ ఇంకేదన్నా కానీ. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్, నేను ఎంగేజ్డ్ ఉండి చేస్తున్నాను, అప్పటి వరకు ఐఎమ్ హియర్. మిమ్మల్ని ఏదైతే బాగా షూట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా, ఏవో ఒక ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మీకు బాగా టఫ్ ఛాలెంజెస్ మీకు ఇస్తుంటే మీరు ఎక్సైట్తో ఉంటారు ఇప్పుడు కూడా. యా, అంటే ఏదో సంథింగ్ న్యూ, సమ్ ప్రాజెక్ట్ అలా ఉంటే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. లేదా సంథింగ్ న్యూ నేర్చుకుంటూ ఉంటే, ఎందుకంటే ఈ లైన్లో నేను ఎవ్రీడే న్యూ నేర్చుకుంటున్నాను. నాకు అది ఎక్సైట్మెంట్, ఏదో ఒక న్యూ అవేకనింగ్ అవుతోంది ఎవ్రీడే. ఒక రోజు ఇది అని నమ్మిన దాన్ని ఇదంతా తప్పు అని నెక్స్ట్ డే తెలుస్తోంది, అగైన్ న్యూ స్టార్ట్ అవుతుంది. సో దాంతో ఐఎమ్ వెరీ ఎంగేజ్డ్. మేము ఇప్పుడు పత్రిజీ గారు చెప్పినప్పుడు ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలి అనేది విన్నాం. కానీ మా శ్రీ సన్నిధి ప్రేక్షకులు మీ ద్వారా ఆ ధ్యానాన్ని ఎలా చేయాలనేది ఒకసారి చెప్పండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఆనాపానసతి. ఆనా అంటే ఇన్హేల్, అపాన అంటే ఎక్సేల్, సతి అంటే ఒకటవ్వడం. మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒకటవ్వడమే ధ్యానం. సో ధ్యానంలో దీంట్లో ఏ మంత్రం లేదు, ఏ విజువలైజేషన్ లేదు, ఓన్లీ మీరు మీ శ్వాస. దీంట్లో పోస్చర్ ఏంటంటే మన కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, చేతులు ఇలా పెట్టుకోవాలి. సుఖాసనం, ఎక్కడన్నా కూర్చోవచ్చు, కిందన్నా పైనన్నా. బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత మన కళ్ళద్దాలు తీసేసి హాయిగా కూర్చొని, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం. కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనించడం, దాని పేరే ధ్యానం. ఎప్పుడైతే మనకి విచారాలు వస్తాయో, థాట్స్ వస్తాయో, మళ్ళీ మన దృష్టి వాపస్ శ్వాస మీద తీసుకొని రావాలి. ఇది ఒక పద్ధతి అంతే. అంటే మన ఆలోచనల్ని ఎంతకాలం ధ్యానం చేస్తే బ్రేక్ చేయగలుగుతాం? ప్రాక్టీస్ అది. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు థాట్స్ వస్తాయి నాకు. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు ఆ థాట్ వేవ్స్ అని ఉంటాయి మనతో. మనం హిమాలయాస్లో ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉంటాం కాబట్టి అవి ఉంటాయి. సో మనకి అందుకే పిరమిడ్స్ తేవడం కానీ, ఒక క్రిస్టల్ కానీ అలాంటివి మన ఏరియాలో పెట్టుకుంటే వాటిని మనం బ్రేక్ చేయడం ఈజియర్ అవుతుంది. అందుకే మ్యూజిక్ కూడా హెల్ప్ అవుతుంది దానివల్ల. లేదా ఇప్పుడు మీ ఆఫీస్ ఎంటర్ అయినప్పుడు మంచి స్మెల్ వచ్చింది, సాంబ్రాణి స్మెల్, అది కర్పూరం స్మెల్, అలాంటి హై వైబ్రేషనల్ టూల్స్ పెట్టుకుంటే మనకి తొందరగా ధ్యానం కుదురుతుంది. ఈ ప్రాసెస్ అంటే అలాంటి హై ఎనర్జీని తెచ్చుకుంటే ఆ థాట్స్ని మనం బ్రేక్ చేయగలం. అంటే మీ దృష్టిలో థాట్స్ అనేది ఇన్నర్ నుంచి వస్తుందా, అవుటర్ నుంచి వస్తుందా? అది థాట్స్ అనేది థాట్ ఫార్మ్స్ అందరి నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక థాట్ నా బుర్రలో వచ్చింది అంటే అది నా థాట్ అయి ఉండకపోవచ్చు, అది మీ థాట్ నేను క్యాచ్ చేసి కూడా ఉండొచ్చు. అది మన యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే మనం ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్. మన యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ థాట్స్తో మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ రైజ్ చేసుకుంటామో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో లెస్ థాట్స్ ఉంటాయి. అందుకే మనం ఆ థాట్ లెస్ స్టేజ్లో వెళ్ళగలుగుతాం. థాట్లెస్ స్టేజ్లో ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే ఎనర్జీ హై అయినప్పుడు ఆ థాట్లెస్నెస్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అవుతుంది, మనం దాంతో కష్టపడక్కర్లేదు. అంటే ఈ మెడిటేషన్ ద్వారా మనం చాలా వరకు డిసీజెస్ నుంచి వీటి నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. ఆర్ యు అగ్రీ? ఎస్, 100%. హౌ ఇట్ పాసిబుల్? ద థియరీ ఏంటంటే మన అంతా ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. డిసీజెస్, ఇల్నెసెస్ అనేవి లోవర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది.
ఎప్పుడైతే మన 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 థాట్స్ వల్లనో మన ఫుడ్ వల్లనో లేదా మన నమ్మకాల వల్లనో మన ఎనర్జీ లో అవ్వచ్చు. ఈవెన్ ఒక థాట్ బిలీఫ్ వల్ల కూడా మనం ఆ లోవర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతాం. తో ఈ రోగాల్ని మనం అట్రాక్ట్ చేస్తాం, ఎందుకంటే అదే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీ ఎనర్జీ పెరుగుతుందో, ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో, ఇది టచ్ అవ్వలేదు. సో మన రోగాన్ని హీల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత మెడిటేషన్ పడుతుంది కాదు, మన ఫ్రీక్వెన్సీ ఎంత తొందరగా చేంజ్ కలిగితే అంత తొందరగా హీల్ అవుతాం మనం. మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ అవసరమా? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, కానీ కావాలంటే చేయొచ్చు. అంటే యూస్ఫుల్ ఏది, సింగిల్గా చేసుకోవడమా గైడెడ్ మెడిటేషన్? రెండు యూస్ఫుల్లే. అంటే పర్పస్, ఇప్పుడు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి మనకి, యాంగర్, ఇది ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక పర్పస్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్ల నేను జాబ్ వదిలాను, ఫ్రస్ట్రేషన్ లేకపోతే జాబ్ వదలను నేను. సో ఆ ఎమోషన్కి అక్కడ పర్పస్ ఉంది. అలాగే ఒక గైడెడ్ మెడిటేషన్ కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఒక ఇంటెన్షన్కి మనం ఛానల్ చేయాలి అంటే ఆ గైడెడ్ చేస్తే ఈజీగా అవుతుంది ఆ పర్పస్కి. అది ఆ పర్పస్కే, నాట్ ఫర్ ద సోర్స్కి కనెక్ట్ అవ్వాలంటే మనం దాన్ని లిమిట్ చేయకూడదు. అందుకే ఆనాపానసతి. ఇప్పుడు ఈ గైడెడ్ మెడిటేషన్ వల్ల వాళ్ళకి ఒక హ్యాబిట్యూడ్ అయిపోదా? ఇది ఎవరొకరు చెప్తే మనం ధ్యానం చేయాలి, అందుకే అది వాళ్ళ బుద్ధి యూజ్ చేసుకోవాలి మరి. సో అందుకే ఫస్ట్ థింగ్ ఇస్ ఇండిపెండెంట్. ఆనాపానసతి చేశాకే మీరు ఇంకేదన్నా చేస్తే చేసుకోండి, నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరో చెప్తుంటే చేయడం అలవాటు అయిన తర్వాత ఇండిపెండెంట్ గా ఏం చేస్తారు? మీరు కరెక్ట్ చెప్పారు, రైట్. సో అది కూడా ఒక డిపెండెన్సీ వస్తుంది. మనం దీంట్లోకి వచ్చింది ఫ్రీడమ్ కోసం. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. డిపెండెన్సీ చాలా మంది అన్నారు కూడా గైడెడ్ మెడిటేషన్ తో, ఈవెన్ మన మాస్టర్స్ కూడా దాంతో అలవాటు పడిపోయి అరే అది ఆయన చెప్పకపోతే నేను చేయలేకపోతున్నాను అని, విచ్ ఇస్ రాంగ్. కరెక్ట్. సో ఫస్ట్ మన ఇండిపెండెంట్ గా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలగాలి. ఆ తర్వాత మీరు ఏం చేసినా అది మీ ఇష్టం.